హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వేరుశనగ గుళ్ళతో కారపొడి చేస్తున్నాను. ఈ కారపొడి టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఏదైనా ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఫ్రైలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కారపొడిని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. కారపొడి చేయడానికి ఒక చిన్న కప్పుతో వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నానండి. గుళ్ళు ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ తీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క వేరుశనగ గుళ్ళు కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది, అటువంటివి వేస్తే కారపొడి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అల్యూమినియం పాన్ తీసుకున్నాను. ఈ పాన్లోని ఈ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేయాలి. కారపొడి కొంచెం తక్కువగానే చేసుకుంటే మరలా అయిపోయినప్పుడు చేసుకోవచ్చండి. ఒకసారి ఎక్కువ చేసేయకుండా ఇలా చిన్న కప్తో తీసుకున్నాను. నేను లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల వరకు నిదానంగా వేయించుకున్నాను. చూడండి, ఒక పప్పు తీసుకుంటే పై పప్పు వచ్చేస్తుంది, వేగిపోయినట్టే. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ వేసి మాత్రం ఈ గుళ్ళని అయితే వేయించకూడదు, మనం మిక్సీ పట్టినప్పుడు చుట్టేస్తుంది. అదే పాన్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా నిదానంగా ఫ్రై చేయాలి. శనగపప్పును ఫస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పొట్టు మినపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నేను దేంట్లోకైనా పోపులు వాడాలంటే ఈ పొట్టు మినపప్పునే యూజ్ చేస్తాను టిఫిన్స్లో కూడా, ఎందుకంటే పొట్టుతో తినడం హెల్దీ కదా. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. నేను టిఫిన్స్లోకి ఇలా ఫ్రైల్లోకి కూడా ఇలా పొట్టు మినపప్పుని మినుముల్ని మిల్లి పట్టించి సంవత్సరం అంతా వాడుకుంటాను. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపగుళ్ళైనా పప్పు అయినా తీసుకోండి. ఇవి రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేయాలి. అన్నీ ఒకసారి వేసేస్తే శనగపప్పు మినపప్పు వేగవండి, ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. అలాగే ధనియాలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి, జీలకర్ర కూడా త్వరగానే వేగిపోద్ది కాబట్టి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకున్నాను. మీ తినే కారాన్ని బట్టి మిర్చి ఘాటుని బట్టి తీసుకోండి. ఇవి ఘాటుగా ఉన్నాయి. 15 ఎండుమిర్చి వరకు తీసుకుని ఆయిల్లోనే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుని పొడిని చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. అలానే ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. లోపల నుంచి గింజలు కూడా వేగుతూ రావాలి. అదే మనం హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోద్ది, లోపల గింజలు వేగవు. ఇందులోకి 2 రెమ్మలు 3 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు నేను క్లీన్ చేసి తడి క్లాత్తో తుడిచేసి ఒక బాక్స్లో వేసుకుంటానండి. అలా క్లీన్ చేసి ఆరబెట్టిన కరివేపాకు మీరు కొంచెం ఆరనిచ్చి వేసుకోండి. కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా వేగాలి. అలా వేగితే కారపొడి మనకి నిల్వ ఉంటుంది. చూడండి, ఇలాగా కరివేపాకు వేగాలి, ఎండుమిర్చి కూడా వేగాలి, తెలుస్తుంది కదా మనకి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను పొట్టు వలిచిన 20 వెల్లుల్లి రేకల వరకు వేస్తున్నాను. వెల్లుల్లి రేకలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. నేను ఎందులోనైనా కొంచెం వెల్లుల్లి రేకలను ఎక్కువ వేస్తాను, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గిస్తే. వెల్లుల్లి రేకలు వేసిన తర్వాత ఇందులోకి ఒక ఉట్టు చింతపిక్క వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఉట్లు కానీ బెరడు కానీ లేకుండా కొంచెం చిన్న చింతపిక్కను వేసుకుని ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేసుకోవడమేనండి. ఒకసారి వేరుశనగలతో పొడిని అయితే ట్రై చేయండి. ఈ పొడి అయితే ఇడ్లీలోకి బాగుంటుంది, దోశ, గారె, పెసరట్లో కూడా చాలా బాగుంటుంది. మనం అన్నంలో వేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, ఏ ఫ్రైలో కన్నా 1 స్పూన్ పొడి వేసుకోవచ్చు. ఈ పొడిని అయితే ట్రై చేసి చూడండి. ఏ విధంగా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్ అసలు తడి ఉండకూడదు, తడి ఉందంటే కారపొడి నిల్వ ఉండదు.
పొట్టు ఒలిస్తే వచ్చేసి చూస్తారు కదా, పొట్టుతో పాటు వేసేస్తున్నానండి. ఈ గుళ్ళు కూడా మిక్సీ జార్లో వేసి అలాగే వేయించి పక్కన పెట్టిన పప్పులు కూడా వేసేసుకుని ఎండుమిర్చిని కూడా వేసేసి అన్నీ వేసేసి నేను మిక్సీ పడుతున్నాను. అలా కాకుండా మీరు ముందు ఎండుమిర్చిని అయితే పొడి చేయండి, అన్నీ వేసేస్తే కొంచెం ట్రబుల్ అవుద్ది. నేను వీడియో కోసం మొత్తం అన్నీ ఒకసారి వేసేసాను. అలా కాకుండా ఎండుమిర్చిని ముందు వేసి చూడండి, ఇలా చిదిపితే ఇలా క్రిస్పీగా ఉండాలి. ఎండుమిర్చిని ముందు వేసి కొంచెం పొడి చేసుకుని ఆ తర్వాత గుళ్ళు పప్పులు వేసుకుని ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఇలా కోర్స్గా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. సాల్ట్ వేసాక జస్ట్ 2 పల్స్ ఇస్తే చాలు. ముక్క చెక్కలు అయితే బాగుంటుందండి, మనం రైస్లో కలుపుకున్న టిఫిన్స్లోకి నంచుకున్నా కూడా. ఈ పొడిని ఒక ప్లేట్లో తీసి చల్లారనిచ్చి అప్పుడు మనం ఏదైనా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. వేరుశనగుల పొడి కదా, కొంచెం ఎక్కువగా చేసేసుకోకూడదండి. ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు అయ్యే కొలది నూనె వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా చిన్న కప్పుతో చేసుకుని ఒకసారి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే రెగ్యులర్గా చేస్తారు, నేనైతే ఇంట్లోకి నేను రెగ్యులర్గా చేస్తాను. ఫ్రైస్లోకి అయితే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను, అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా రైస్లో కూడా నూనె వేసుకుని తినడానికి కూడా బాగుంటుందండి. ఈ పొడిని చేసి ఏ విధంగా కుదిరిందో నాకు అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.